హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌ టు కస్టమైజేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ సిరీస్. సో ఫ్రెండ్స్, మన సిరీస్లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలనే టాపిక్సే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7th ఎపిసోడ్ అంటే 4K వాల్పేపర్స్ని ఎలా అప్లై చేసుకోవాలో అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మన మొబైల్ ఫోన్ సెట్టింగ్లో వాల్పేపర్స్ ఉంటాయి. అవి చాలా బేసిక్గా ఉంటాయి అండ్ చాలా తక్కువగా ఉంటాయి. సో అవి కాకుండా మనకి కొత్తగా యానిమల్స్ లేదా హాలీవుడ్ అండ్ కార్టూన్ అండ్ ఆర్ట్ అండ్ నేచర్కి సంబంధించిన స్టైలిష్ వాల్పేపర్స్ని మనం అప్లై చేసుకోవాలంటే ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ యాప్ ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మనం ఫస్ట్గా అయితే ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళాలి. సో ప్లేస్టోర్లోకి వెళ్తే మనం ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం కుదురుతుంది. ప్లేస్టోర్లోకి వచ్చిన తర్వాత యాప్ని అయితే సెర్చ్ చేసుకోవాలి. సో యాప్ నేమ్ వచ్చేసి 4D పారాలాక్స్ వాల్పేపర్. సెర్చ్ చేసిన తర్వాత చాలా వరకు యాప్స్ అయితే షో అవుతాయి. సో మనకు కావాలి 4D పారాలాక్స్ వాల్పేపర్ 3D HD 4K యాప్ లోగోని కూడా కరెక్ట్ గా చూడండి. సో మనము యాప్ ని ఇన్స్టాల్ చేసే ముందు రేటింగ్స్ అండ్ రివ్యూస్ చెక్ చేద్దాం. సో 5 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్ ఉన్నారు అండ్ 3+ రేటెడ్ ఉంది. అండ్ ఈ యాప్ సైజ్ వచ్చేసి 7.2 MB అండ్ 4.3 స్టార్ రేటింగ్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి యాప్. సో ఇన్స్టాల్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో మనం సింపుల్గా ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి యాక్సెప్ట్ అడుగుతుంది. సో మనం సింపుల్ గా కంటిన్యూస్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ గా యాప్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు 4D ఆప్షన్ అయితే ఉండేది కాదు. సో 4D ఆప్షన్ అంటే ఇక్కడ లైవ్ వాల్ పేపర్స్ అనమాట. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ గా 4K వాల్ పేపర్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఓకే. అండ్ ఇక్కడ చాలా వరకు 4K వాల్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఈ వాల్ పేపర్స్ ని మన మొబైల్లో అప్లై చేసుకుంటే మన మొబైల్ ఫోన్ లుక్ స్మార్ట్ గా అవుతుంది. సో ఈ విధంగా అయితే షో అవుతుంది. 4K వాల్ పేపర్స్ అనేది ఈ విధంగా షో అవుతాయి ఫ్రెండ్స్. సో చూడండి. సో మనం ఈ యాప్ లో ఏ వాల్ పేపర్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూడండి చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చాలా వరకు ఉంటాయి. అండ్ ఇక్కడ మన కేటగిరీ వాయిస్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని వాల్ పేపర్ ని సర్చ్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మూవీస్ అండ్ టీవీ అంటే హాలీవుడ్ క్యారెక్టర్స్ యొక్క వాల్ పేపర్స్ ఉంటాయి. అండ్ గేమ్ అండ్ కన్సోల్స్ ఉంటాయి కదా, మీరు గేమింగ్ వాల్ పేపర్స్ ని అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ట్ అండ్ డ్రైవింగ్ పెయింటింగ్ లాగా ఉంటాయి కదా, సో అలాంటివి కూడా మనము అప్లై చేసుకోవచ్చు. అండ్ పీపుల్స్ అండ్ మీడియా అంటే జోకర్ కానివ్వండి, వేరే వేరే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, అలాంటి క్యారెక్టర్స్ యొక్క వాల్ పేపర్స్ ఉంటాయి చాలా హెచ్డిలో. అండ్ ఇక్కడ నేచర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నేచర్ కి సంబంధించిన వాల్ పేపర్స్ ఉంటాయి. అండ్ లోగోస్ అండ్ బ్రాండ్స్ అంటే ఒక డిఫరెంట్ బ్రాండ్ మనకు నచ్చుతుంది కదా, సో ఆ బ్రాండ్ వాల్ పేపర్ ని కూడా మన మొబైల్ ఫోన్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ కార్టూన్స్, సో కార్టూన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. యానిమల్ మెగా యానిమేషన్ గల వాల్ పేపర్స్ ని అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్ అండ్ వెహికల్స్ ఉంటాయి కదా, సో బైక్, కారు ఇలాంటి చాలా వరకు వాల్ పేపర్స్ ఉంటాయి. మనం అవి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫన్నీగా ఉండే వాల్ పేపర్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్నాలజీ అంటే మషిన్స్ సంబంధించిన వాల్ పేపర్స్ ఉంటాయి, ఆ వాల్ పేపర్స్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ వాల్ పేపర్స్ అప్లై చేసుకుంటే మన మొబైల్ ఫోన్ ని యూనిక్ గా మార్చొచ్చు. అండ్ ఇక్కడ స్పేస్ ఉంటుంది కదా, మొత్తం గ్యాలక్సీకి సంబంధించిన వాల్ పేపర్స్ ఉంటాయి, సో అవి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పోర్ట్స్, సో స్పోర్ట్స్ క్రికెట్ కానివ్వండి, హాకీ కానీ, వాలీబాల్, బేస్బాల్ ఇలాంటి చాలా వరకు వాల్ పేపర్స్ ఉంటాయి చాలా స్టైలిష్ గా. స్పోర్ట్స్ వాల్ పేపర్స్ నచ్చితే అవి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలా కొటేషన్స్ ఉంటాయి కదా, సో కొటేషన్స్ వాల్ పేపర్స్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా వరకు చక్కగా ఉంటాయి. సో సో చాలా వరకు స్టైలిష్ గా యూనిక్ లుక్ ఇస్తాయి మన మొబైల్ ఫోన్ కి. సో ఓకే. అండ్ ఇక్కడ డార్క్ ఆల్మండ్ అంటే డార్క్ గా ఉండే కొన్ని వాల్ పేపర్స్ అయితే షో అవుతాయి. సో ఏ వాల్ పేపర్ అప్లై చేస్తుంటే కూడా చాలా వరకు మన మొబైల్ ఫోన్ ని స్టైలిష్ గా అండ్ డిఫరెంట్ గా చూడొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అబ్స్ట్రాక్ట్స్ అంటే పెయింటింగ్స్ కి సంబంధించిన కొన్ని వాల్ పేపర్స్ ఉంటాయి, సో అవి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన మొబైల్ ఫోన్ యొక్క లుక్ ని స్మార్ట్ గా మార్చొచ్చు. అండ్ ఇక్కడ స్ట్రక్చర్స్ అని ఉంటాయి కదా, సో స్ట్రక్చర్స్ అంటే బేసిక్ గా ఇక్కడ చెక్ స్ట్రక్చర్, రౌండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, సో అలాంటి కొన్ని వాల్ పేపర్స్ అప్లై చేసుకొని మన మొబైల్ ఫోన్ ని స్మార్ట్ గా స్టైలిష్ గా మార్చొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని యానిమల్ కు సంబంధించిన వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఆ యానిమల్ కి సంబంధించిన వాల్ పేపర్స్ అప్లై చేసుకుంటే కూడా మీ మొబైల్ ఫోన్ ని ఒక స్టైలిష్ గా డిఫరెంట్ గా మార్చొచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే మీ మొబైల్ ఫోన్ కస్టమైజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ వాల్ పేపర్స్ ని అప్లై చేసుకుంటే. అండ్ ఇక్కడ నేను ట్రెండింగ్ లో ఉండే కొన్ని వాల్ పేపర్స్ ని చూపిస్తాను. ట్రెండింగ్ లో అంటే ఎక్కువ మంది ఏ వాల్ పేపర్స్ అప్లై చేసుకుంటున్నారో ఆ వాల్ పేపర్స్ ట్రెండింగ్ లో ఉంటాయి ఫ్రెండ్స్. సో ట్రెండింగ్ లో ఉండే వాల్ పేపర్స్ చూడండి ఎలా ఉన్నాయో, అన్ని ఇక్కడ చాలా
యూనిక్ గా ఉండే వాల్ పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రెండింగ్ వాల్ పేపర్స్ చూసాం కదా, మనం 4D అంటే ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ 35 మినిట్స్ మాత్రమే అయింది ఈ వాల్ పేపర్ లాంచ్ అయ్యి ఈ యాప్ లో. సో ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఒక హాలీవుడ్ క్యారెక్టర్ అయితే ఉంది. సో ఓకే చేసేస్తే చూడండి లైవ్ గా అయితే ఉంది, మూవ్ అవుతుంది వాల్ పేపర్. సో ఇది కనుక మనం సెట్ చేసుకుంటే చాలా వరకు స్టైలిష్ గా ఉంటుంది. లైవ్ వాల్ పేపర్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా వరకు లైవ్ వాల్ పేపర్స్ ఉన్నాయి. 4D వాల్ పేపర్స్ సెక్షన్ లో మొత్తం లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ కనిపించే అన్ని వాల్ పేపర్స్ లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి 4D సెక్షన్ లో అన్ని కూడా. సో ఈ విధంగా లైవ్ వాల్ పేపర్స్ లైవ్ గా అయితే మూవ్ అవుతాయి. సో ఒక వాల్ పేపర్ అయితే నేను సెట్ చేసి చూపిస్తాను. కేటగిరీలో వెళ్తాను అండ్ ఇక్కడ యానిమల్ లోకి అయితే వెళ్తాను. సో నేను ఒక వాల్ పేపర్ అయితే అప్లై చేసి చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫిష్ వాల్ పేపర్ ఉంది కదా, సో ఇది నాకు నచ్చింది. సో నేను ఇది అప్లై చేస్తాను. సో అప్లై చేసుకుంటే లుక్ అనేది ఏ విధంగా కనపడుతుందో చూడండి. యాడ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎలా సెట్ చేసుకోవాలని అడుగుతుంది. సో సెట్ యాజ్ అ హోమ్ స్క్రీన్ అని చెప్పేసి, సెట్ యాజ్ అ లాక్ స్క్రీన్ అని చెప్పేసి, సెట్ యాజ్ అ బోత్ అని చెప్పేసి, అంటే హోమ్ స్క్రీన్ లో లాక్ స్క్రీన్ లో ఇట్లా రెండింటిలో సెట్ చేసుకోవాలని అడుగుతుంది. నేనైతే హోమ్ స్క్రీన్ లో సెట్ చేసుకుంటాను. సో మీరు రెండిట్లో సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో సింపుల్ గా మనం బ్యాక్ అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఎంత యూనిక్ లుక్ అయితే ఇచ్చేసిందో. సో ఫ్రెండ్స్, మన వాల్ పేపర్ యాప్ లో ఎలాంటి వాల్ పేపర్ నైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లైవ్ వాల్ పేపర్ కానివ్వండి అండ్ 4K వాల్ పేపర్స్ లో కానివ్వండి, ఎలాంటి వాల్ పేపర్స్ నైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్ని వాల్ పేపర్స్ అప్లై అవుతాయి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి బ్యాటరీ సూపర్ సేవర్ మోడ్ అని ఉంది కదా, సో ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాల్ పేపర్ ని అప్లై చేసుకున్న తర్వాత బ్యాటరీ ఎక్కువ కన్స్యూమ్ అవ్వకుండా ఉంటుంది. సూపర్ సేవర్ మోడ్ ఆన్ చేసుకొని ఇక్కడ సింపుల్ గా బ్యాక్ వచ్చేసేయాలి. సో ఓకే. సో ఫ్రెండ్స్, చాలా మందికి అనిపిస్తుంది కదా, ఒక డిఫరెంట్ బ్రాండ్ వాల్ పేపర్స్ ని మనం మొబైల్ ఫోన్ లో అప్లై చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. సో అది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. డిఫరెంట్ బ్రాండ్ అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఓప్పో అనుకోండి, సో మనకి యాపిల్ అండ్ వన్ ప్లస్, వివో, సామ్సంగ్ ఈ బ్రాండ్ వాల్ పేపర్స్ ని అప్లై చేసుకోవాలి అని అనిపిస్తుంటుంది. సో దానికోసం సింపుల్ గా ఒక యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ యాప్ నేమ్ వచ్చేసి ఫోన్ వాల్స్ స్టాక్ వాల్ పేపర్స్ అని ఉంటుంది. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, సో చాలా వరకు వేరే వేరే బ్రాండ్స్ యొక్క వాల్ పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్ గా ఒక న్యూ లాంచ్ మొబైల్ ఫోన్ యొక్క నేమ్ అయితే సెర్చ్ చేసుకుంటాను. సో గ్యాలక్సీ A55 అనే సెర్చ్ అయితే చేసుకుంటాను. సో ఈ విధంగా అయితే మనకి వాల్ పేపర్స్ అయితే షో అవుతాయి. 2 వాల్ పేపర్స్ అయితే షో అయ్యాయి, ఆ బ్రాండ్ మొబైల్ ఫోన్ కి సంబంధించిన వాల్ పేపర్స్. సో ఇక్కడ మనం ఏదైనా ఆ వాల్ పేపర్స్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వేరే బ్రాండ్ మొబైల్ ఫోన్ ఒక వాల్ పేపర్స్ ని అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యాప్ సాయంతో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన హౌ టు కస్టమైజేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనే సిరీస్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీ మొబైల్ ఫోన్ ని కస్టమైజ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ లుక్ బ్రాండ్ గా మార్చుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఓకే.